నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మునక్కాయ రసం వేడి వేడిగా చాలా టేస్టీగా హెల్తీగా ఈ వర్షాకాలంలో కాస్త ముదిరిన మునక్కాళ్ళు ఉంటే ముదిరినవి అంటేనండి, ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ మునక్కాళ్ళు కాస్త లావుగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటాయి. ఇలా పల్చగా రసం చేసుకోవచ్చు. ప్లస్ ఇది రైస్లోకి ఇడ్లీలోకి సూప్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ మోస్తరు లావుగా ఉన్న మునక్కాళ్ళు అయితే పల్పు లోపల ఎక్కువ ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. మీకు ఎంతైతే రసం కావాలో ఒక 1/2 లీటర్ అయితే 1-2 కాయలు సరిపోతాయండి. దీనికి లేత కాడలు బాగుండవు. ఇలా ముదరగా ఉన్న కాడలు కాస్త 2 తీసుకుని శుభ్రంగా పీచు గట్ట తీసుకుని ఈ మాత్రం సైజు ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న అంగుళం ముక్కలుగా కట్ చేసుకుని ఒక 1/2 లీటర్ వాటరు 2 మునక్కాయలు ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి. మీరు విడిగా ఉడికించుకున్నా పర్లేదు, కాస్త టైం పడుతుంది. కుక్కర్ అయితే 4-5 విజిల్స్ ఇచ్చేసుకోవచ్చు. 2 వెల్లుల్లి రెబ్బలు, 1 నిమ్మకాయ చింతపండు, కొద్దిగా అల్లం తురుము, నచ్చితే చిన్న పసుపు ఉప్పు కూడా వేసి కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత కాస్త ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూసారా మునక్కాళ్ళు ఎలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయో, అందులో ఉన్న గింజలు కూడా ఉడికిపోతాయి. ఆ గింజలను కూడా నలిపి ఇలా పప్పు గుత్తితో కానీ ఇలా చిదిమేసుకొని మొత్తం పల్పు అంతా వచ్చేలాగా వడకట్టి తీసుకోవాలి. వడకట్టడం అంటే మరీ ఫిల్టర్గా కాదండి, పీచు పోయేటట్టు పైన ఇలా నెమ్మదిగా పిండి తీసేసుకున్నా సరిపోతుంది. ఇది మీకు ఈవినింగ్ స్టార్టర్ లాగా సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. కాస్త అందులో ఈ పప్పు అవి వేసి రసంలాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా స్టాక్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 డేస్కి ఒకసారి కూడా చేసుకోవచ్చు అండి. అంటే అస్తమానం మనం ఇలా మునక్కాడ ఇమ్యూనిటీ బూస్ట్ కదా దొరుకుతుంది కదా, డైలీ కూడా తాగొచ్చు. ఒక 2 స్పూన్స్ అలా దీన్ని శుభ్రం వడకట్టేసి ఇలా పిప్పి పక్క పెట్టేసుకుని చూసారా గింజ కూడా ఉడికిపోయింది. ఈ పల్పు మొత్తం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సింది మన ఇష్టాన్ని బట్టి మనం సాంబార్ పొడి రెడీ చేసుకోవచ్చు. లేదు మేము సాంబార్ పొడి చేయలేము అంటే రెడీమేడ్ సాంబార్ పొడి ఉంటుంది కదా, అది వేసేసుకోండి. లేదు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, కొద్దిగా ధనియాలు, ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ కాస్త దోరగా వేయించి పొడిగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపండి. సేమ్ మనం పప్పుచారుకి సాంబార్కి ఏ తాలింపు వేసుకుంటామో అదే తాలింపు. 4-5 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, వెల్లుల్లి, కాస్త ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం సాంబార్ పోపు పెట్టుకున్నట్టే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ రసం వేసేసుకోండి. స్మెల్ అయితే మట్టుకి మునక్కాయ స్మెల్ చాలా బాగా వస్తుందండి. మీకు చిక్కగా ఇష్టం లేదనుకున్న వాళ్ళు దీంట్లోనే ఉప్పు సరి చూసుకొని ఇలాగే ఉంచేసుకోండి. లేదు కాస్త మాకు మసాలా ఘాటు అదే కొంత చిక్కగా ఘాటుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇందాక మనం సాంబార్ పొడి చెప్పాం కదా, అలా ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఉంటే అదన్నా వేసుకోండి. లేదు అంటే మనం చెప్పి వేయించి పొడి కట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇది మరిగేటండు మూత పెట్టేసుకుని చూసారా ఈ పొడి చల్లారిపోయింది, వేయించింది. ఇప్పుడు మెత్తగా కాస్త నీరు పోసుకుని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ వేసుకుంటే ఉండగట్టేస్తుంది కదండి, అలా కాకుండా ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఇలా పలుచగా ఉన్నదాన్ని కాస్త చారు కాదు పులుసు కాదు అన్నట్టు పెట్టుకుందాం. మీకు ఈ టైంలోనే సూప్ లాగా కూడా తీసుకోవచ్చు కావాలంటే. చూసారా పేస్ట్ వచ్చింది. ఈ పేస్ట్ని నెమ్మదిగా మీకు ఎంత కన్సిస్టెంటీ కావాలో తిక్కగా కావాలో చూసుకుని వేసుకోండి. అలా లో ఫ్లేమ్లో ఉప్పు సరి చూసుకుని ఒక్క 5 నిమిషాలు మరిగిస్తే చాలా రుచిగా ఉండే మునక్కాయ రసం రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో మనకి ఇమ్యూనిటీ బాగా పెంచే మునగాకు రసం. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నచ్చితే మటుకు చిన్న కామెంట్ బాగుందా లేదా కూడా చెప్పండి. థ్యాంక్ యూ.
ఛానల్లో చాలా చాలా వంటలు ఉన్నాయండి. ఒక్కసారి వాటిని కూడా ఒక్కసారి ఎలా వచ్చాయో చూడండి. మీరు ఇలా చేస్తారో లేదో కూడా చెప్పండి. నిజంగా మీరు ఎప్పుడైనా ఇలా సాంబార్ మునక్కాయ రసం ఎలా పెట్టారా? పెట్టకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ మాధురి.